ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్లో నాగోబ జాతర వైభవంగా జరుగుతోంది. ఇక దూర ప్రాంతాల నుంచి గిరిజన ఆదివాసీలు తరలి వస్తున్నారు. కొందరు వాహనాలలో వస్తే మరికొందరు ఎడ్ల బండ్లలో వస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆలయ ప్రాంగణంలో నివాసం ఉంటున్నారు. ఈ నాగోబ జాతర మెస్త్రం వంశస్థులను ఏకం చేస్తుందన్నారు. నాగోబ జాతరకు వెళ్తే పెళ్లి సంబంధాలు కుదురుతాయని అంటున్నారు గిరిజనులు. అక్కడి మరిన్ని వివరాలు అంజన్న అందిస్తారు. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో సాంప్రదాయాలు ఆచారాలు మటుమాయమవుతున్నాయి. కానీ నాగోబా జాతరలో మాత్రం ఆదివాసీ బిడ్డలు ఆచారాలను సాంప్రదాయాలను ఖచ్చితంగా పాటిస్తున్నారు. అదేవిధంగా నిష్టగా పాటిస్తున్నారు. నాగోబా దేవతను దర్శించుకోవడానికి ఆదివాసీ బిడ్డలు ఏళ్ల కాలం నుంచి వందల ఏళ్ల కాలం నుంచి ఎడ్ల బండ్లపైనే వస్తున్నారు. ఎడ్ల బండిపై వచ్చి ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే వారందరూ కూడా ఎడ్ల బండిపై వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా నాగోబా జాతర జరిగే ఏదైతే కేస్లాపూర్ ఆలయ ప్రాంగణం ఉందో అక్కడనే సేద తీరుతున్నారు. ముఖ్యంగా ఎడ్ల బండ్లే నివాసాలుగా మార్చుకున్నారు. అదేవిధంగా ఏదైతే చెట్టు నీడనే సేద తీరుతో ఆదివాసీ బిడ్డలు పొయ్యిల మీద వండుకుంటున్నారు. అదేవిధంగా పవిత్రమైన నైవేద్యాలను దేవతకు సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ బిడ్డల ఏవైతే అంకిత భావం కానీ అదే విధంగా వారి సంకల్పం దేవుని మీద ఉన్న వారి పవిత్రమైన సంకల్పం నిష్ఠ నియమాలను ఖచ్చితంగా పాటిస్తున్నారు. ముఖ్యంగా ఆదివాసీలందరూ కూడా తెల్లటి వస్త్రాలను ధరించి గత నెల రోజులుగా ఎప్పుడైతే నెలవంక కనిపించిన నాటి నుంచి కూడా ఆదివాసీల ఇలవెల్పు నగోబా దైవాన్ని పూజిస్తూ ఇక్కడ ఆదివాసీ బిడ్డలందరూ కూడా వారం రోజుల పాటు ఉంటారు. వారం రోజుల పాటు కూడా మనం చూస్తున్న ఏవైతే ఎడ్ల బండ్లు ఉన్నాయో ఆ ఎడ్ల బండ్లనే నివాసాలుగా మార్చుకొని ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ కొంతమంది ఆదివాసీలు ఉన్నారు. వారు ఎట్లా వచ్చారు, ఇక్కడ ఏ విధంగా ఉంటున్నారు అన్న అంశాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, ఇక్కడకి ఎట్లా వచ్చారు, ఎన్ని రోజుల పాటు ఉంటారు ఇక్కడ? 10 రోజులు ఉంటాం. ఎడ్ల బండితోటి మొత్తం కుటుంబ సమేతంగా వచ్చినాం. ఎందుకంటే మా ఆచార్యం కాబట్టి మేము పుష్మాసం చంద్రుడు కనిపించినాక గంగాజలం కోసం గంగాజలం సేకరించడానికి బయలుదేరి 15 రోజులు గంగాజలం కోసం గోదావరి చేరుకున్నా. గోదావరి నుంచి 7 డేట్ నాడు గోదావరి పూజ చేసి తిరిగి బయలుదేరి వచ్చి ఇంద్రాయి దగ్గర సభ చేసినాం. సభ చేసిన తర్వాత అక్కడి నుంచి అదే రోజు 14 తేదీ నుంచి నేను మర్రిచెట్టు దగ్గర వచ్చినాం. మర్రిచెట్టు దగ్గర నుంచి నిన్న నాగోబా మహాపూజ కాబట్టి మహాపూజ ఆ గంగాజలం తీసుకొచ్చి గంగాజలంతో అభిషేకం చేసి పూజ నిర్వహించాం. ఆ పూజ కోసం ఇక్కడ వచ్చినాం. ఈ నుంచి ఆ మర్రిచెట్టు కింద 4 రోజులు ఉండే, అక్కడి నుంచి ఈడ వచ్చి 5 రోజులు ఉంటాం. మొత్తం 10 రోజులు ఉంటాం. ప్రధానంగా మీరు 10 రోజుల పాటు ఇక్కడ నాగోబా సన్నిధిలో ఉంటారు. ఈ సందర్భంగా ఏమేమి సామాగ్రి తెచ్చుకున్నారు, ఎట్లా వంట చేసుకుంటారు, అదేవిధంగా దేవునికి ఎట్లా నైవేద్యాలు సమర్పిస్తారు? మా ఆచార్యం ప్రకారం మేము గారెలు చేస్తాం, బూరెలు చేస్తాం, అన్నీ ఇక ఏదైనా స్వీటు ఏది ఉన్నది అది మా దగ్గర మా ఆడపడుచులు మేము ఇంటి నుంచి ఏమేమి నైవేద్యం తీసుకొచ్చినాం ఆ నైవేద్యం మా అడ్లు ఉంటాయి, మా ఇంటి తయారు చేసిన అడ్లతోటి అవే నైవేద్యం పెడతాం మేము మా దేవుని గురించి. ఏదైతే సామాగ్రిని తెచ్చుకున్నారు కదా, ఆ సామాగ్రిని అంతా ఎడ్ల బండ్లపై తెచ్చుకున్నారా లేకుంటే ఏ విధంగా తెచ్చుకున్నారు? ఎడ్ల బండి మీద అందరూ వేరే విధంగా తీసుకొస్తారు, కానీ మేము మొత్తం నైవేద్యం ఎంత మా తినేది అన్ని సామాన్ ఉంది దాని ప్రకారం ఎడ్ల బండి మీద నస్తాం. ఎడ్ల బండి మీద అందరూ మా చిన్నపిల్లలు మొత్తం తినేది సామాన్ ఏమేమి ఉంది దాంతో ప్రకారం నైవేద్యం కూడా మేము ఇలా బండ్ల మీద తీసుకొస్తాం. ఎందుకు ఈ ఎడ్ల బండిపై రావాలి, అదేవిధంగా ఇక్కడనే ఎడ్ల బండ్ల వద్దనే ఉండాల్సిన పరిస్థితి? అంటే ఎడ్ల బండి అంటే మాకు ముత్తాతల నుంచి తరతరాలుగా వస్తున్న ఆచార్యం. ఇది ఆచార్యం కాబట్టి మేము మా తాత వాళ్ళు ఎట్లా పాటించారో దాని విధంగానే మేము కూడా కంటిన్యూ అదే పాటిస్తున్నాం. ఈ సందర్భంగా మీరు ఇక్కడికి నాగోబా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న సందర్భంగా అనేక ప్రాంతాల నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా మీ బంధువులు వచ్చారు. ఎంతమంది బంధువులు కలిసారు ఈ సందర్భంగా? మ్యాక్సిమం ఒక 2000 మెంబర్స్ కలిసిండ్రు ఇప్పుడు దాకా. దూరం నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. మ్యాక్సిమం ఒక 5 రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఇక్కడ 5 రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు బంధువులు ఇక చాలా రోజుల తర్వాత కలుస్తాం. సంవత్సరానికి ఒకసారి వచ్చి అందరితోటి కలిసిమెలిసి ఉంటాం. మా ఆడపడుచులు కానీ, మా కోడళ్ళు కానీ, కొత్త కోడళ్ళు, అదేవిధంగా మా అల్లుళ్ళు, మా బిడ్డలు అందరూ వచ్చి ఒకటేసారి కలుస్తాం. దేవుని కోసం అందరూ పూజ సమితంగా వచ్చి పూజలు నిర్వహిస్తాం. ఒకే కుటుంబం ఇక్కడ అందరు కలిసి ఉండడం ఎట్లా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుందా? మాకు ప్రతి ఇయర్ ఇది మాకు కామన్. ఎందుకంటే మేము అందరూ ఒకటేసారి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఉండడం ఇది మా గొప్పతనం. ఎందుకంటే మాకు బాగా చాలా గర్వంగా ఫీల్ అవుతాం. మేము మా వాళ్ళు అందరు వచ్చినాక మేము వాళ్ళని ఆదుకుంటాం, వాళ్ళు మా దగ్గర ఉంటారు.
దానివల్ల మేము కూడా అందరితోటి కలిసి మంచిగా ఉంటాం. వాళ్ళు కూడా మాకు సహకరిస్తాం, మేము కూడా వాళ్ళకి సహకరిస్తాం. ఇక్కడ ఒక అక్క ఉన్నారు, వారిని తెలుసుకుందాం. మేడం, ఇక్కడ ఎట్లాంటి పూజలు నిర్వహిస్తారు? మా పూజ ఉండే ఇక్కడ నైట్ 12 గంటలకు పూజ చేసినాం. పూజ తర్వాత ఒక పొద్దు పట్టినాం. ఫస్ట్ ఒక పొద్దు పూజ అయిన తర్వాత మేము ఒక పొద్దు విడిసబెట్టినాం. తర్వాత ఇక్కడ ఎడ్ల బండి దగ్గర వంటలు చేసుకుంటారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఏ విధంగా అనిపిస్తుంది? ఈ ఎడ్ల బండి దగ్గర చాలా మంచిగా అనిపిస్తుంది. రోజు అంతా మా చుట్టాలంతా వస్తారు, అందరం కలిసి మేము భోజనం చేస్తాం, ఎక్కువ వంట చేసి అందరు కలుస్తాం. ఇక్కడనే నిద్రపోతారా? ఎట్లా వంట చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తారా? లేదు, ఇక్కడనే వంట చేసి ఇక్కడనే నిద్రపోయి ఇక్కడనే ఉంటాం అన్నట్టు. స్నానం కూడా ఇక్కడ చేస్తాం. మొత్తం సామాన్లు ఇంత సర్దుకొని ఇక్కడ వచ్చి మేము వెళ్ళే వరకు ఇక్కడనే ఉంటాం. ఎన్ని రోజుల పాటు ఇక్కడ ఉంటారు? ఇట్లా ఉండడం వల్ల ఏమైనా ఇబ్బందులు అనిపిస్తుందా? ఒక దైవం నిర్ణయించింది ఇక్కడ ఉంటున్నామని అనిపిస్తుందా? అంటే మేము ఇక్కడ వచ్చిందంటే మా దేవుడికి నమ్మి మేము ఇక్కడ ఉంటాం. మాకు ఏం బాధ లేదు, అంటే మేము హాయిగా ఉంటాం ఇక్కడ. ముఖ్యంగా ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ కనిపిస్తారు, బంధువులు కనిపిస్తారు, అక్క చెల్లెలు కనిపిస్తారు, అన్నదమ్ములు కనిపిస్తారు, కొంతమంది పెళ్లి సంబంధాలు కూడా చూసుకుంటారని చెప్తారు. నిజమేనా? అవును, పెళ్లి సంబంధాలు కూడా అవుతాయి. ఎందుకంటే ఒకరికొకరు కలుసుకుంటాం కదా, ఏ ఊరు ఎక్కడ ఉంటారని కలిసి పెళ్లి సంబంధాలు కూడా అవుతాయి ఇక్కడ. ఎడ్ల బండిపై ఉండడం అనేది తమకు 100 ఏళ్ల కాలం నుంచి వస్తున్న ఆచారం. అదే ఆచారాన్ని పాటిస్తున్న ఈ సందర్భంగా నాగోబా జాతర జరిగితే చాలు వేల మంది ఎవరైతే కుటుంబ సభ్యులు, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి తమ మిశ్రమ వంశస్థులు వస్తారు. వచ్చిన వాళ్ళందరితోని అనురాగాలు, ఆప్యాయతలను పంచుకుంటూ ఒక ఆనందం పొందుతున్నామని ఆదివాసీ బిడ్డలు ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.